నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పద్మనాభం పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ. ఏపీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల. మాజీ మంత్రి కొడాలి నిర్లక్ష్యం ఫలితమే గుడివాడకు నీటి సంక్షోభం, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆరోపణ. బంగ్లాదేశ్లోని చటోగ్రామ్కు చేరుకున్న ఐఎన్ఎస్ రణవీర్. పశ్చిమ శాసనసభ్యులు గణబాబును కలిసిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తండ్రి పివి రమణ. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులు గణబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ సోదరుడు. అశ్వరావుపేట ఎస్ఐ ఆత్మహత్య ఘటనపై స్పందించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు లాల్ సింగ్ నాయక్. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జిల్లా వ్యాప్తంగా 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు, ఎస్పీ రోహిత్ రాజు. డ్రైనేజ్ సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్ బుక్య సుమన్. ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు. పద్మనాభం పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొని పెన్షన్దారులకు పెన్షన్ అందించారు. అనంతరం కృష్ణాపురం పంచాయతీలో ఏటి కాల్వ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఇటువంటి మంచి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ఏపీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ ఉండనుంది. ఇప్పటికే డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. గుడివాడలో నీటి ఎద్దడికి ప్రధాన కారణం మాజీ మంత్రి కొడాలి నాని నిర్లక్ష్య ధోరణి అని గుడివాడ తాజా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆరోపించారు. గుడివాడ నీటి సరఫరా నిమిత్తం 2 పంపులు చెరువులు ఉన్నప్పటికీ గతంలో ఒక చెరువు కట్ట తెగిపోయి 3 సంవత్సరాలు అవుతున్నా దానికి కనీసం మరమ్మతులు కూడా చేయించలేని అసమర్థ ప్రభుత్వం వైకాపా అని నిర్లక్ష్య రాసి బూతుల మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని అని అన్నారు. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఈస్టర్న్ ఫ్లీట్ కు చెందిన భారత నౌకాదళ నౌకా రణవీర్ కార్యాచరణలో విస్తరణలో భాగంగా 29 జూన్ 24న బంగ్లాదేశ్లోని చటోగ్రామ్కు చేరుకుంది. ఈ నౌకకు బంగ్లాదేశ్ నావికాదళం ఘన స్వాగతం పలికింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనా 21-22 జూన్ 24 మధ్య భారతదేశంలో పర్యటించిన తర్వాత ఈ నౌక సందర్శన వస్తోంది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తండ్రి పివి రమణ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with products. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. వెల్కమ్ బ్యాక్. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులు గణబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు కార్పొరేటర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ వార్డు నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీకు 35 రూపాయలతో ప్రారంభమైనటువంటి పెన్షన్ ఇది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పెట్టిన తర్వాత మొట్టమొదటి పెన్షన్ 35 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేస్తే ఆ స్కీము వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి. ఆ 35ని చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక 75 చేశారు. ఆ 75 చేసినాక రాజశేఖర రెడ్డి గారు వచ్చి 200 చేస్తానని సంవత్సరానికి 25 రూపాయల చొప్పున చేస్తూనే ఆ 5 ఏళ్ళలో 200 తెచ్చాడు. ఆ 200ది నేరుగా 1000 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. 1000 రూపాయలది ఏకంగా 2000 చేశాడు. ఈ రోజు ఆ 2000ది 3000 చేస్తానని చెప్పి ఈయన కూడా సంవత్సరానికి 250 చొప్పున చేస్తూనే పెట్టి 3000 ఇచ్చాడు. మనం 4000 అన్నాక మొట్టమొదటి నెలలోనే 4000.
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు తరలింపునకు సంబంధించి ఇటీవల వార్తలు వెల్లువెత్తుతున్నాయి. బరితెగించిన ఇసుక మాఫియా ఏకంగా పోలీసులకే సవాల్ విసురుతోంది. దీంతో రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. తాజాగా బాపట్ల వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ సోదరుడు ప్రభుదాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంలో ఆయనను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఉద్దండరాయనపాలెంలో ఇసుకను తరలిస్తున్న లారీలను పట్టుకున్న దుల్లూరు పోలీసులు ప్రభుదాస్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 2 లారీలు కారును స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ ఆత్మహత్య ఘటనపై జిల్లా కాంగ్రెస్ నాయకులు లాల్ సింగ్ నాయక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న అశ్వరావుపేట ఎస్ఐను పరామర్శించి ఆత్మహత్య గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐ గారికి ఇలాంటి పరిస్థితి రావడం ఎంతో బాధాకరమని, దళిత అధికారిని ఎన్నో రకాలుగా అవమానపరిచి ఆత్మహత్య చేసుకునేంత ఒత్తిళ్లకు గురి చేశారన్నారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రవర్తించిన తీరును పూర్తిగా తప్పుపట్టారు. ఈ ఘటనపై సీఎం గారికి పూర్తి స్థాయిలో సమాచారం అందించి ఇందుకు కారకులను కఠినంగా శిక్షించేలా ముందుకు వెళ్తామని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జిల్లా వ్యాప్తంగా 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ ను జూలై 1 నుండి 31 వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పరిశ్రమలు, వ్యాపార సముదాయాలలో బాల కార్మికుల విముక్తి కోసం దాడులు నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. బోడుప్పల్ నగరపాలక సంస్థ 21వ డివిజన్ పరిధిలోని రాజశేఖర్ కాలనీలో సుమారు 22 లక్షల రూపాయలతో డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ బూకే సుమన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు, డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ములుగు జిల్లా పేరును సమ్మక్క సారలమ్మ జిల్లాగా మార్చేందుకు మంత్రి సీతక్క విజ్ఞప్తితో రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరు మార్పుపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు రేపు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ప్రజల నుంచి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో లిఖితపూర్వకంగా స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పద్మనాభం పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ. ఏపీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల. మాజీ మంత్రి కొడాలి నిర్లక్ష్యం ఫలితమే గుడివాడకు నీటి సంక్షోభం, ఎమ్మెల్యే వెలిగండ్ల రాము ఆరోపణ. బంగ్లాదేశ్లోని చటోగ్రామ్కు చేరుకున్న ఐఎన్ఎస్ రణవీర్. పశ్చిమ శాసనసభ్యులు గణబాబును కలిసిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తండ్రి పివి రమణ. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులు గణబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ. ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ సోదరుడు. అశ్వరావుపేట ఎస్ఐ ఆత్మహత్య ఘటనపై స్పందించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు లాల్ సింగ్ నాయక్. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జిల్లా వ్యాప్తంగా 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు, ఎస్పీ రోహిత్ రాజు. డ్రైనేజ్, సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్ బూకే సుమన్. ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.